రైట్, తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాలతో మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. మెరుగైన చికిత్స అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంపై సీఎం చంద్రబాబుకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మరో 10 మంది దాకా బాధితులు ఉన్నారు. వారికి కూడా దర్శనం కల్పించనున్నారు. సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం, కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. మనం చూసాం, ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఏదైతే టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిందో దానిలో క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే నిన్న సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్స్, మాజీ సీఎం అందరూ కూడా వెళ్ళి పరామర్శించారు. అయితే వారితో మాట్లాడుతున్నప్పుడు సీఎంకి ఆ క్షతగాత్రులు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పటికీ కూడా మేము ఆ దేవదేవుని దర్శించుకోవడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి సో వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఏదైతే క్షతగాత్రులు దాదాపుగా 52 మందికి ప్రత్యేక దర్శనం ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కల్పించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఏదైతే మొన్న రాత్రి వైకుంఠ ద్వార టికెట్ల కోసం తిరుపతికి వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాధితుల్లో 52 మందికి ఈ రోజు ఉదయం వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం టీటీడీ కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాధితులను కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా వాళ్ళు తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రికి అయితే విజ్ఞప్తి చేశారు. వెంటనే అక్కడే ముఖ్యమంత్రి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి కూడా హామీ కూడా ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆ దర్శన భాగ్యం అయితే కల్పించారు. అయితే మొత్తం బాధితుల్లో ఒక్క మహిళ మినహా మిగతా అందరికీ కూడా స్వల్పంగానే గాయాలయ్యాయి. చాలా మందిని నిన్ననే ప్రాథమిక చికిత్స అనంతరం మిగతా వాళ్ళని కూడా పంపించి వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా నిన్న సీఎం వెళ్ళినప్పుడు 35 మంది బాధితులు ఆసుపత్రిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పర్వాలేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. దీంతో వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒక 10 మంది దాకా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళకు కూడా ఈ రోజు వాళ్ళకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పి టీటీడీ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద సుదూర ప్రాంతాల నుంచి అటు ఇతర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వీళ్ళంతా కూడా స్వామివారి వైకుంఠ ద్వార ప్రవేశం కోసం వాళ్ళు వచ్చారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటూ తమ కష్టాలు పోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే దురదృష్టవశాత్తు మొన్న చోటు చేసుకున్న తొక్కిసలాటలో చాలా మందికి టికెట్లు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ముఖ్యమంత్రి హామీ మేరకు ఈ రోజు మళ్లీ తమకు వైకుంఠ ద్వారా భాగ్యం కలిగినందుకు వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. అటు ముఖ్యమంత్రికి, టీటీడీకి కూడా కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఆశ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.